వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం బోధకాలకి ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. బోధకాలు ఒకసారి వచ్చిందంటే పైలేరియా అంటామండి. పైలేరియా అనే దోమ వల్ల కూడా ఇది రావడం, దోమ వల్లనే ఇది వస్తుంది. ఈ దోమ కనీసం మోకాలు ఎత్తు వరకు ఎగరగలుగుతుంది కాబట్టి ఆ కాలుకు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది కాలు నుండి స్టార్ట్ అవుతుంది. కొద్ది కొద్దిగా చాలా పెద్దగా అవుతుంది. దీన్ని ఎలిఫెంట్ లేక్, పైలేరియా, పైలేరసిస్ అని చాలా రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మోకాల దగ్గర ఒక దారం ఎప్పుడు కట్టుకొని ఉంచుకోవాలి, లేదంటే ఇన్ఫెక్షన్ కాలంతా సోకే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కొద్దిగా పసుపు తీసుకోండి. ఒక అర చెంచా పసుపు తీసుకొని, ఒక చెంచాడు బెల్లము, అదేవిధంగా ఒక 20 ml గోమూత్రం, ఈ మూడింటిని కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ బోధకాల సమస్య అనేది క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా వాడినట్లయితే కొద్ది రోజుల్లో మీకు ఎందుకంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఇలాంటి చిట్కాల ద్వారా మనం దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ బోధకాల సమస్య పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.